సభా సమయం వృధా కావడం అనేది దురదృష్టకరం. వాస్తవం. ప్రజా సమస్యల పైన సభా సమయంలో పట్టుబట్టడం లేకపోతే కాస్త వృధా కావడం అనేది కొంత అంత ఆక్షేపణీయం కాదు. కానీ మీరు అంటున్నట్టుగా ప్రజాస్వామ్యంలో మాటల్ని వెనక్కి తీసుకోవడం, అలాగే క్షమాపణలు చెప్పడం కంటే పెద్ద విషయం ఇంకేం లేదండి. అవును. క్షమాపణ చెప్పడం కంటే ఇంకా అంతకు మించిన పెద్ద విషయం ఏమి ఉండదు. ఎంత తప్పు జరిగినా క్షమాపణలు కోరడం కంటే ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద శిక్ష ఏం కాదు. అంటే అంతకు మించిన అపాలజీ ఏమి ఉండదు. డెఫినెట్ గా కన్సిడర్ చేస్తే బాగుంటది. డెఫినెట్ గా సభలోనే ఆయన సస్పెన్షన్ కు ముందు ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా నా వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించమని స్పీకర్ ను కోరి ఉంటే బాగుండేది. ఆ తర్వాత చేంబర్ కు వెళ్లి అడిగినట్టుగా మనకు కనపడుతూ ఉంది. ఏమైనా మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు సభాపతి అండి, స్పీకర్ అంటే ఆయనకు జ్యుడిషియరీ పవర్ కూడా ఉంది. అసెంబ్లీ ఆవరణలో ఏదైనా జరిగితే ఆయన తీర్పు చెప్పే అధికారం ఉన్నది, జైలుకు పంపే అధికారం ఉన్నది, డిస్క్వాలిఫై చేసే అధికారం ఉన్నది. ఆయన సభాపతి, డెఫినెట్ గా ఆయన సభాపతిని నువ్వు అని సంబోధించడం గాని లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం గాని మంచిది కాదు. అంటే ఈ చర్చ ఈ ఒక్క ప్రభుత్వమే కాకుండా భవిష్యత్తులో రాబో ప్రభుత్వాల విషయంలో గాని స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసేటువంటి సంస్కృతి గతంలో ఉండేది. అట్లానే చాలా దేశాల్లో ఉంది. తిరిగి ఆ సంస్కృతి రావాలి. మనం నాదెండ్ల మనోహర్ గారు ఉన్నప్పుడు ఆయన ఏకంగా కండువా వేసుకునే కూర్చున్నప్పుడు చాలా మంది సభ్యులు దానికి అబ్జెక్షన్ కూడా చెప్పారు. కాబట్టి మనకు గతంలో నారాయణరావు గారు స్పీకర్ ఉండేవారండి, చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించారు. ఎన్టీ రామారావు ప్రభుత్వానికి ఆయన రూలింగ్ ఇచ్చారు, యూ హ్యావ్ టు డూ దిస్ థింగ్ అని చెప్పి ఆయన లేచి నిలబడి రూలింగ్ ఇస్తే ఎన్టీ రామారావు అంటే ప్రతిపక్షాల వాదనకు మద్దతుగా నారాయణరావు గారు. అట్లానే మనం పార్లమెంట్ లో లోక్సభలో సోమనాథ్ చటర్జీ గారు ఉండేవారు. సోమనాథ్ చటర్జీ గారు కూడా స్పీకర్ చైర్కు వన్నే తీసుకొచ్చారు. డెఫినెట్ గా వీటిపైన విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. భవిష్యత్తులో అంటే ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ఈ చైర్ గౌరవాన్ని కాపాడడానికి అధికార ప్రతిపక్ష సభ్యులు మరింత వన్నెని తీసుకురావడానికి ఆ చైర్ కు కృషి చేయాలి. విస్తృతమైనటువంటి చర్చలు జరగాలి. నిష్పక్షపాతంగా స్పీకర్ వ్యవహరించాలంటే ఆయన గెలిచిన వెంటనే రాజీనామా చేసేటువంటి సంస్కృతి మిగతా రాష్ట్రాలలో మిగతా దేశాలలో ఏదైతే ఉందో అది రావాలి. నిజానికి స్పీకర్ పదవి అనేది ముళ్ళ కిరీటమేనండి. నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు మినహా ఎవరు స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తులు గెలిచి రాలేదు. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ నియోజకవర్గ పరిధిలో అంటే ఒక రాజకీయ పార్టీ నుంచి ఒక వ్యక్తి రాష్ట్రపతి అయితే ప్రజలకు ఎట్లా దూరం అయిపోతారో స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి మిగతా మంత్రుల కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం, తాను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవడం, లెటర్ ఇవ్వలేకపోవడం, అధికారులతో మాట్లాడలేకపోవడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పీకర్ కు ఉంటాయి. డెఫినెట్ గా కొన్ని సుప్రీం పవర్స్ ఉన్నా గానీ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయలేకపోవడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాస్తవం. డెఫినెట్ గా తనకుండే ప్రోటోకాల్, తనకుండేటువంటి రిస్ట్రిక్షన్స్, తాను ఫోన్లు చేసి మాట్లాడడమే కానివ్వండి, తన లెటర్ ప్యాడ్ వాడడం కానివ్వండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు స్పీకర్లకు ఉంటాయి. కాబట్టి స్పీకర్ చైర్ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి అవసరం ఏ ప్రభుత్వాలు వచ్చినా ఓవరాల్ గా రేవంత్ సార్ మీరు చెప్తున్నట్టు ఓవరాల్ గా మీ అన్న పాయింట్ లో మీరు ముందు మీ మాటల్లో ఒక మాట అన్నారు, అకాడమీలు ఉన్నట్టు పొలిటికల్ అకాడమీ ఒకటి ఉండాలి, పొలిటికల్ ఎవరైతే గెలిచారో వాళ్ళకు చైర్ వాల్యూస్ చెప్పాల్సినటువంటి అవసరం ఉండాలి, గవర్నర్ వ్యవస్థ గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. సో వ్యవస్థల్ని గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యానికి అసలైన గౌరవం. లాంగ్వేజ్ ఏంటి, మనం చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి భాష ఏంది, బిజినెస్ ఎలా ఉంటది. శ్రీకాంత్ గారు మీరు గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, డికే సమరసింహారెడ్డి గారు ఇట్లాంటి కాకలు తీరిన యోధుడు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగేవారండి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అనే పదమే లేదు ఇప్పుడు. అసలు బిజినెస్ ఎలా ఉంటది, ఎలా చట్టసభల్లో మాట్లాడాలనేటువంటి అంశాలు కొత్త సభ్యులకు ఎవరికి తెలియట్లేదు. సీతక్క ఆమె గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మంత్రి, నీకు ఐడియా లేదు, నీకు వాటి పట్ల అవగాహన లేదని మాట్లాడడం కూడా సరైనటువంటి విషయం కాదు. అంటే సభ్యులు ఎవరు మాట్లాడినా, ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా, గతంలో డీకే అరుణ మాట్లాడినా, అంటే మనం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేవన్నీ చెప్పండి, ఓన్లీ అవే చెప్పకండి. రేవంత్ రెడ్డి మాట్లాడినా కాంగ్రెస్ చాలా మంది రేవంత్ రెడ్డి గారిని కించపరచడానికి కూడా వ్యతిరేకిస్తున్నాం. అంటే చైర్ ను ఉద్దేశించి మాట్లాడడం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి రామూర్తి గారు
రామూర్తి గారు, నేను చెప్పండి. మొదలు కూడా నా మాటల్లో అదే చెప్పా. బీఆర్ఎస్ పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. సంవత్సర కాలం తర్వాత కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. ముందు వస్తారా లేదా అన్నది అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సరే, సెకండరీ థింగ్, రాకపోతే ఎందుకు రాలేదన్నది కూడా మళ్ళీ మీకే ప్రశ్నలు వస్తాయి, మళ్ళీ అడుగుతారు, వాటికి సమాధానం చెప్పుకోవాలి. సభను అవమానిస్తోందా మొదటి నుంచి? గవర్నర్ను కలవకుండా కేసీఆర్ రాజీనామా చేసి OSDతో పంపించారు.